అత్యవసర సమావేశం జరిగింది. అర్థాంతరంగా 4:30కు ఈ మున్సిపల్ కమిషనర్ వరదరాజుల్ని ఎమ్మెల్యే గారు నువ్వు లేచిరా బయటికి పోదామంటానే అర్థాంతరంగా సభ జరపకుండా వెళ్ళిపోయినాడు. దానికి నిరసనగా చైర్మన్ గారు ఇదే హాల్లోనే ఇప్పటికి 9:30 అయింది. 9:30 కూడా ఇక్కడే ఉన్నాం సభ జరపాలని. మెజార్టీ పీపుల్ ఉన్నాం, కోరం ఉంది, చైర్మన్ గారు అందరం ఉన్నాం. అయితే కమిషనర్ గారు వస్తే ఈ సెకండ్ అయినా మేము సభ జరిపేదానికి సిద్ధంగా ఉన్నాం. అయితే కమిషనర్ గారు రావడం లేదు. ఇప్పుడు పోలీసులు వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని చెప్తున్నారు. ఎందుకు వెళ్ళిపోతాం? మా చైర్మన్ గారు ఏమన్నా ఈ సభను వాయిదా వేసిందా? లేదు, కంటిన్యూ చేస్తూ ఉన్నది. మేము కూడా సభ జరపాలనే కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఏ టైం అయినా ఉంటాం, ఆయన వచ్చేంత వరకు ఉంటాం. ఇప్పుడు రాని, 12కు రాని, 1 గంటకు రాని, తెల్లవారులు రాని, మేము ఇక్కడే కూర్చుంటాం. ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. రేపు పొద్దున 10:30 వరకు కూడా ఇక్కడే ఉంటాం మేము. అంతేగాని పోలీసులు వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మాకు హుకుం జారీ చేస్తే ఎట్లా? మా చైర్మన్ గారు ఈ మీటింగ్ హాల్లో ఉన్నంతసేపు పోలీసులు కానీ ఎవరు ఎంటర్ అయ్యేదానికే లేదు. ఏమన్నా వాయిదా వేసిందా చైర్మన్ గారు? మీటింగ్ వాయిదా వేసింటే ఎస్ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, మాకు అవసరం లేదు. వాయిదా వేయలే, రన్నింగ్ మీటింగ్ ఈజ్ రన్నింగ్. మెజార్టీ పీపుల్ ఉన్నాం, కోరం ఉంది, ఇప్పుడు రమ్మంటున్నాం అని మీరు కమిషనర్తో మాట్లాడి వీరికి పంపించే బాధ్యత తీసుకోవాలి. కానీ పోలీసులు మమ్మల్ని ఇక్కడి నుంచి బయటకు పంపించే బాధ్యత ఎట్లా తీసుకుంటారు? మీరు మీకు ఏం అధికారం ఉంది? ఎదిరింపు తోరింపుతో మాట్లాడితే ఎట్లా మమ్మల్ని? ఇది పద్ధతి కాదు. మేము శాంతియుతంగా కౌన్సిల్ మీటింగ్ జరపలేదానికి ఇక్కడే ఉంటున్నాము. కమిషనర్ వచ్చేంతవరకు ఇక్కడే ఉంటాము. ఎప్పుడు వచ్చినా ఆ సభ జరిపి వెళ్ళిపోతాం.